నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అమ్మా. మనము లాస్ట్ క్లాస్‌లో అసలు వింశోత్తరి దశా విధానము అంటే మనకుండేటువంటి నవగ్రహాలలో ఏ ఏ గ్రహము ఎన్ని సంవత్సరాలు తన యొక్క పీరియడ్‌లో తన ఫలితాలని కలిగిస్తుంది. అండ్ వింశోత్తరి దశా విధానంలో ఆ సీరియల్ ఆర్డర్‌లో ప్రతి ఒక్కరికి సూర్యదశ నుండి మాత్రమే కాదు, సో మన జన్మ నక్షత్రము ఏదైతే అవుతుందో ఆ నక్షత్రానికి అధిపతి అయినటువంటి గ్రహం యొక్క దశ నుండి మన జీవితం స్టార్ట్ అవుతుంది. ఆ దశ తర్వాత సవ్య దిశలోనే మిగిలిన దశలన్నీ వస్తాయి గాని వెనక్కి వెళ్ళడమో మధ్యలో నుండి దశలు స్టార్ట్ అవ్వడమో జరగదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకున్నప్పుడు దశలు చూడాల్సిన విధానంలో చిన్న బేసిక్ పాయింట్ అది. దాని తర్వాత ఇది ఇంకా మనము ఆ ఫలితాన్ని ఎంత శాతం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఆయా దశలో గాని అంతర్దశలో గాని అనే విషయాన్ని మనం ఈ క్లాస్ లో నేర్చుకుందాము. లాస్ట్ క్లాస్ లో జరిగింది మీ అందరికీ ఆల్రెడీ సుపరిచితమే అయినా ఈ క్లాస్ మాత్రము చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, సో నెక్స్ట్ దశ అయిపోకుండా ఉంది. సో అది మన 40 ఏళ్ళకి వస్తుందా 50 ఏళ్ళకి వస్తుందా అసలు జీవితంలో ఆ దశ రావట్లేదు. అవ్వకుండా దశ ఉంది ఆ గ్రహంది అంటే ఆయా గ్రహం యొక్క బలం 100% జీవితాంతం ఉంటుంది అని అర్థం. ఎందుకు ఆ దశ అవ్వకుండా ఉంటుంది అని దశ అవ్వకుండా ఉండే గ్రహము అప్పుడు మనము జాతక చక్రంలో ఎలా ఇండికేషన్ చూపిస్తుంది మనకి అని అర్థము, నువ్వు తెచ్చుకున్న పాపపు కర్మ ఈ వయస్సు ఈ ఆయుష్ తీరే అంతవరకే అనుభవించిన అయిపోనంత గట్టిగా తెచ్చుకున్నావు అనేది ఇక్కడ అర్థం. ఓకే, అండ్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఆ పాపపు కర్మ ఆ శుభ కర్మ అనేది ఆ జీవితం మొత్తం మీద ప్రభావం ఎప్పుడూ చూపించదు. అది ఏ భావంలో ఉంది ఏ భావాలని చూస్తుంది అందులో మాత్రమే చూపిస్తుంది. ఓకే, కాబట్టి ఏంటి ఆయా విషయాల మీద మనము నెగటివ్ ఆర్ పాజిటివ్ ఎక్కువ చేసాము అనే దాన్ని మన కర్మ థియరీ నుండి మన పూర్వ జన్మ యొక్క ఆ నెగటివ్ కర్మలని పాజిటివ్ కర్మలని ఇప్పుడు మన జాతక చక్రం ద్వారా మనము సరిగ్గా అంచనా వేసుకోవచ్చు. కొందరు ఏమనుకుంటున్నారు, చివర్లో పుట్టాం కదా ఓ 10 20 అయిపోయింది అని అనుకుంటున్నారు. కానీ ఎంత అనుభవించేశాము అనేది వీడిని చూసి చెప్పాలి కానీ శ్రవణ 1లో పుడితే 90% అయిపోయింది అని, శ్రవణ 2లో పుడితే 75% అయిపోయింది అని, శ్రవణ 3లో పుడితే 50% అనుభవించామని, శ్రవణ 4లో పుడితే 25% అనుభవించాము అనేది ఇలా క్యాలిక్యులేట్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పటిదాకా దశ అయిపోయిన గ్రహంది చూసాము, ఏదైతే నక్షత్రంలో పుట్టామో సో మనం పుట్టినటువంటి ఆ దాన్ని బేస్ చేసుకొని ఎంత పర్సంటేజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చేసుకున్నాం ఆల్రెడీ. మరి దశ అయిపోవట్లేదు ఎప్పటిదాకా జీవితాంతం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఏదో శుక్ర లాస్ట్ లో పుట్టాము, పుబ్బానో పూర్వాషాఢానో, ఓకేనా. సో మరి ఇలాంటప్పుడు ఏంటి అండి, శుక్ర తర్వాత సూర్య తర్వాత చంద్ర తర్వాత కుజ తర్వాత రాహు గురు శని బుధ కేతు ఇవన్నీ వచ్చి ఆ మిగిలిన శుక్రాన్ని అనుభవించాలి. అండ్ బుధ కూడా వచ్చు డౌటే, శని కూడా వచ్చు డౌటే. ఈ రోజుల్లో చూసుకుంటే బుధుడు ఆల్రెడీ మీరు గురుపాలిత అయ్యారు అంటే బుధుడు పాపి. అలాంటి బుధుడు ఏ శుభులతో కలిసి లేడు, శుభగ్రహాల వీక్షణ లేదు. కాబట్టి ఆ వయస్సు నుండే నువ్వు ఆ మంచిని అనుభవించాలి అనేదే వాస్తవం. కాబట్టి అప్పటిదాకా ఇంకొకరి యొక్క నెగటివ్ హోల్డ్ లోకి వెళ్ళిపోయాడు అనేదే ఇండికేషన్. జీవితాంతము ఈ దశలు అవ్వట్లేదు అంటే నీకు శుభగ్రహం అయినా కూడా నువ్వు పెద్దగా పాజిటివ్ ఏ వయస్సులో చేయలేదు. కాబట్టి ఏ వయస్సులో నువ్వు అనుభవించడానికి ఇంకా ఆశే పెట్టుకోకు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటది. ఓకే, కాబట్టి ఆ భావం ఎస్పెషల్లీ వచ్చినప్పుడు, కానీ శ్రవణ మీదకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ
రెండులో ఉన్నాడు కదా చంద్రుడు, అష్టమాన్ని చూస్తాడు. ఉమ్. ఓకే, సో నేను ఇందాక